ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా చంద్రమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకున్నాం కదా. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో కూడా మొట్టమొదటిసారిగా గ్రహ సంచారాన్ని ఒకసారి మనం ఈ వారం పరిశీలన చేసి ఆ తర్వాత అంటే ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు పరిశీలన చేద్దాం. ఇక నవగ్రహ సంచారం చూద్దాం. నవంబర్ 16వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖుల మధ్య నవగ్రహ సంచారం. ఈ వారం కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో బుధ, కుజ, రవిగ్రహాలు. ముఖ్యంగా ఈ రోజు నుంచి అంటే 16వ తారీఖు నుంచి తులారాశిలో సంచరిస్తున్నటువంటి సూర్యగ్రహం వృశ్చిక రాశిలోకి ఆయన సంచారం ప్రారంభం అవుతుంది అని చెప్పవచ్చు. అందువల్ల ఈ వారం అంతా కూడా ముఖ్యంగా వృశ్చిక రాశిలో బుధ, కుజ, రవిగ్రహాల యొక్క సంచారం మనందరి మీద కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కుంభరాశిలో రాహువు, మీనంలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది. అలాగే కన్య, తుల, వృశ్చికం, ధనురాశిలో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ముఖ్యంగా ప్రధానంగా మనం అధ్యయనం చేద్దాం. అందులో ఈ వారం విస్తృతంలో ప్రధానంగా కూడా ఇంతకాలం నీచ రాశిలో సంచరిస్తున్న సూర్య భగవానుడు ఈ రోజు నుంచి వృశ్చిక రాశిలోకి వచ్చారండి. అదేవిధంగా శుక్రుడి స్వక్షేత్రమైన తులారాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. ఇక కుజుడు కూడా తన స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. సన్నిహితులు, స్నేహితులతో తగాదా లాంటివి ఏదైనా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవి తీరే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలను కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అటువంటి వారికి చక్కగా కూడా కలిసి వస్తుంది. అదేవిధంగా గత కొంతకాలంగా తమ పట్ల ఎవరైతే వ్యతిరేకంగా శత్రుభావంతో వ్యవహరిస్తారో అటువంటి వారిని కూడా తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే అదనపు ఆదాయం కోసం ఎవరైతే ఈ రాశి వారు ప్రయత్నం చేస్తున్నారో అది ఫలించే అవకాశం అధికంగా ఉంది. రుణ బాధలు కూడా కొంతవరకు తీరే అవకాశం ఉంది. కుటుంబ పరంగా చూస్తే వివాహాది శుభకార్యాలకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతారు. బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు వీరి ఇంటికి రావడం వల్ల ఈ వారం కాస్త సందడి వాతావరణం ఇంట్లో నెలకొంటుంది అని చెప్పవచ్చు. ఇంతకాలం వీరిలో దాచుకున్నటువంటి బాధను కుటుంబ సభ్యులతో కూడా ఈ వారం పంచుకునే ప్రయత్నం ఎక్కువగా ఈ రాశి వారు చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు లాంటివి కొనుగోలు చేస్తారు. కోర్టులో నలుగుతున్నటువంటి కేసులు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి కూడా పరిష్కారం అయ్యే అవకాశం అధికంగా ఉంది. వ్యాపారకుల వరకు ఈ వారం ఊహించని లాభాలు చేతికంతాయి. దీనివల్ల వీరు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఏదైతే తమ ఉద్యోగ జీవితానికి సంబంధించింది ఈ వారం అందుతుందో అది వీరికి చాలా ఊరటనిస్తుంది అని చెప్పవచ్చు. క్రీడారంగం వారు, రాజకీయ రంగం వారు, కళారంగం వారు పరిస్థితులకు అనుకూలంగా ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తారు. సాంకేతిక రంగం వారికి నూతన అవకాశాలు దక్కే అవకాశం ఉంది. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక ముఖ్యమైన సూచన గురు, శుక్ర, శనివారాలు కాస్త గందరగోళంగా గడుస్తుంది. అనుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు, అవరోధాలు అధికమవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ స్వామివారి యొక్క దండకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఒక ఊహించని సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా ఊరట కలిగిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే కొద్దిగా కూర్చొని ఈ రాశి వారు ప్రయత్నం చేసుకుంటే అవన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం అవుతుంది. సమాజ సేవల్లో కూడా యథాశక్తిగా భాగస్వాములు అవుతారు. విద్యార్థులకు కూడా కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. కోర్టు విషయాల్లో కూడా ఈ వారం విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక సమస్యలని కూడా ఈ వారం ఈ రాశి వారికి తీరే అవకాశం ఉంది. వీరు ఆశించిన రీతిలో ధనం కూడా సంపాదిస్తారు. ఖర్చులను కూడా అదుపు చేస్తారు. అదేవిధంగా కొద్దిగా పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం ఎక్కువగా ఈ వారం చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయాల పట్ల కుటుంబ సభ్యులతో, పెద్దలతో చర్చిస్తారు. సోదర వర్గం వారి నుంచి ఈ వారికి సంపూర్ణ సహకారం అందుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య
చక్కటి సఖ్యత నెలకొంటుంది. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారని కూడా చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణం ప్రారంభం చేద్దాం అని ఎవరైతే ఈ రాశిలో అనుకుంటూ ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాల క్రమేపీ కూడా పుంజుకోవడం సంతోషం కలుగుతుంది. నూతన భాగస్వాములతో చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో అవి కూడా ఫలప్రదమవుతాయి. అదేవిధంగా బ్యాంక్ లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఈ రాశి వ్యాపారస్తులకు అధికంగా ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు అంచనాలు ఫలించి ఈ వారం ముందడుగు వేస్తారు. అధికారులను మెప్పించే రీతిలో ఈ వారం వీరి యొక్క ప్రవర్తన ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. వైద్య, క్రీడా, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. సాంకేతిక రంగం వారు చేస్తున్న కష్టం ఎట్టకేలకు ఈ వారం ఫలిస్తుంది. నూతన ప్రాజెక్టు కూడా ఒకటి వీరికి చేతికందే అవకాశం అధికంగా ఉంది. ఇక మహిళలకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న చక్కటి సూచన, ఆది, సోమ, శనివారాలు కొంతమేర గందరగోళంగా నడుస్తుంది. ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఇతర వ్యక్తులకు సహాయ సహకారాలు అందించి వారి యొక్క ఆదరణను పొందుతారు అని చెప్పొచ్చు. ఆత్మీయులతోటి విభేదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. చిరకాల మిత్రులను కలుసుకొని పరస్పరం కష్ట సుఖాలు పంచుకుంటారు. నిరుద్యోగులకు ఈ వారం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయడం మంచిది. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక పరిస్థితి ఈ వారం చాలా బాగుంటుంది. దీనివల్ల వీరు ఉత్సాహంగా గడుపుతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తీరడానికి కూడా మంచి మార్గాలు వీరికి లభిస్తాయి. అదేవిధంగా పొదుపు పథకాల వైపు వీరు ఆకర్షితులవుతారు. కుటుంబపరంగా చూస్తే వీరు చేసే ఆలోచనలు, ప్రతిపాదనలకు కుటుంబ సభ్యులు పూర్తి మద్దతును ఇస్తారని చెప్పవచ్చు. సోదర వర్గం వారితో కుటుంబ వ్యవహారాలకు సంబంధించి చర్చలు కొనసాగిస్తారు. ఇతర కార్యక్రమాల రూపకల్పనలో కూడా ఈ వారం వీరు నిమగ్నమవుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఈ వ్యాపార వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. మంచి లాభాలు కూడా ఈ వారం వీరికి దక్కే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ వారం విధి నిర్వహణ ప్రశాంతంగా తేలికగా సాగుతుంది. అదేవిధంగా గత కొంతకాలంగా వీరి మీద వచ్చిన అపవాదులన్నీ కూడా తొలగిపోవడం వల్ల సంతోషంగా ఉద్యోగస్తులు గడుపుతారు. క్రీడారంగం వారు, పారిశ్రామిక రంగం వారికి పరిస్థితులు క్రమేపీ అనుకూలిస్తాయి. సాంకేతిక వర్గం వారికి ఊరటనిచ్చే విషయం ఒకటి తెలుస్తుంది. మహిళలు కూడా ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి ఈ వారం చెప్పదగిన చిన్న సూచన, సోమ, మంగళ, బుధవారాల్లో ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఆలోచనలు ఏవి కూడా కలిసి రావు అని కూడా చెప్పవచ్చు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం ఆ రోజుల్లో చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. చిరకాలంగా నలుగుతున్న ఒక వివాదం కొలిక్కి వచ్చే అవకాశం ఈ వారం అధికంగా ఉంది. అదేవిధంగా వీరు తీసుకునే నిర్ణయాల పట్ల అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. సన్నిధులతోటి ఆనందంగా గడుపుతారు. గత కొంతకాలంగా వీరి మీద ఉన్న అపవాదులన్నీ కూడా తొలగిపోతుంది అని కూడా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం కొంతవరకు పెరుగుతుంది. దీనివల్ల వీరి అవసరాలు కూడా తీరుతాయి. ఖర్చులు కాస్త అధికంగా ఉన్నా డబ్బు మాత్రం ఏదో ఒక విధంగా చేతికి అందుతుంది కాబట్టి ఖర్చులను ఎదుర్కొని నిలబడతారు అని చెప్పవచ్చు. కాకపోతే ఏదో రకంగా పొదుపు చేద్దాం అని వీరు ఎంత గట్టిగా అనుకున్నా ఈ వారం ఏదో ఒక ఖర్చు ఎదురవుతుంటుంది. దానివల్ల చేయాలి అని అనుకున్న పొదుపు చేయలేక ఈ వారం ఇబ్బంది పడతారు. కాబట్టి డబ్బు చేతికి రంగానే మొదటగా మీరు చేసింది పొదుపు ప్రారంభం చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఇక కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యుల యొక్క అనుమానాలు నివృత్తి చేసి వారి యొక్క ఆదరణ కూడా చొరగొంటారు. సోదరులతోటి ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య గత కాలంగా సమస్యలు ఏదైతే ఉందో తొలగిపోతుంది. అదేవిధంగా ఇద్దరూ కలిసి ఒక ముఖ్య విషయంలో అంగీకారానికి రావడం కూడా జరుగుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో చిక్కులు, సమస్యలు తొలగిపోతాయి. విలువైన బంగారు ఆభరణాలు లేక వాహనాలు కొనాలి అనుకున్న వారి కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటారు. భాగస్వాములతో చర్చించి
ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఊహించని రీతిలో నూతన బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. సహచరులు కూడా వీరికి పూర్తిగా సహకారాన్ని కూడా అందిస్తారు అని చెప్పవచ్చు. క్రీడా రంగం వారు, వైద్య రంగం వారు, రాజకీయ రంగం వారికి వారమంతా ఉత్సాహంగానే గడుస్తుంది. సాంకేతిక రంగం వారు చేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయని కూడా చెప్పవచ్చు. మహిళలకు మంచి లాభాలు ఈ వారం చేసే పనుల్లో చేతికంతాయని కూడా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న చక్కటి సూచన, మంగళ బుధ గురువారాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఆలోచనలు కూడా సరైన రీతిలో సాగవు కాబట్టి ఆలోచనలను కూడా నియంత్రించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ చూపడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం చేసే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహితులే శత్రువులుగా మారే ప్రమాదం కూడా అధికంగా ఉంది. ఆలోచనలు కూడా ఈ వారం ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. ముఖ్యంగా వివాదాలకు ఎంత దూరంగా ఉంటే ఈ వారం సింహరాశి వారికి అంత మంచిది. దీంతో పాటుగా శారీరక రుగ్మతలు కూడా బాగా చికాకుపరుస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇంట బయట ఏదో ఒక రకమైన ఒత్తిడి వీరి మీద ఉంటుందని చెప్పొచ్చు. ఏమాత్రం కూడా భయపడకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులు ఈ వారం కష్టపడ్డ ఫలితం పెద్దగా కనిపించకపోవడం వల్ల నిరాశ చెందే అవకాశం అధికంగా ఉంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఖర్చులను ఎంత అదుపు చేద్దాం అని వీరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఏదో విధంగా ఖర్చులు ఈ వారం అంతా కూడా ఎదురవుతూనే ఉంటుంది. దాంతోపాటుగా ఆదాయం కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఖర్చు ఆదాయం ఈ రెండింటిని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. నూతన పొదుపు పథకాలు ఏవి కూడా ఈ వారం ప్రారంభం చేయకపోవడమే మంచిది. కుటుంబ రంగం వస్తే కుటుంబ సభ్యుల అభిప్రాయాలను వీరు పూర్తిగా కూడా వ్యతిరేకిస్తారు. దీనివల్ల ఇంట్లో కాస్త ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. సోదరులతోటి కూడా తీవ్రమైన మనస్పర్ధ తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించిన విషయం పట్ల సోదర వర్గం వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఇక చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వాహనాలు ఆభరణాలు కొందాం అని చెప్పి అనుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ వారం ఫలించే అవకాశం అంతగా లేదు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్నంత లాభాలు సంపాదించడం ఈ వారం వ్యాపారస్తులకు కష్టమవుతుంది. నామమాత్రపు లాభాలు మాత్రం దక్కే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొన్ని వివాదాలు పరీక్షగా మారే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆ వివాదాలను ఎదుర్కొనే ప్రయత్నం చేయడం చాలా మంచిది. పని ఒత్తిడి కూడా దీనికి తోడు అధికమవుతుంది. వైద్య, క్రీడ, పారిశ్రామిక రంగం వారు తమ విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవడం కానీ లేక వాయిదా వేసుకోవాల్సిన సందర్భాలు కానీ కొన్ని ఎదురవుతాయి. సాంకేతిక రంగం వారు తొందరపాటు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు అది వికటించే అవకాశం ఉంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మహిళల విషయానికి వస్తే ఊహించిన విధంగా కొన్ని సమస్యల్లో వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, మంగళ బుధవారాల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. సంఘంలో పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివారాధనతో పాటుగా ప్రత్యేకంగా నవగ్రహ స్తోత్రాలు పాటిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. సమాజంలో గౌరవం బాగా కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. సన్నిహితులతోటి కూడా ఈ వారం వీరు ఆనందంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయానికి ఇబ్బందులు తీరి ఈ వారం వీరు ఊరట చెందుతారు. ఎన్ని ఖర్చులు ఈ వారం ఎదురైనా తట్టుకొని నిలబడతారు అని చెప్పొచ్చు. అదేవిధంగా పొదుపు పథకాల పట్ల కూడా ఈ వారం వీరు ఆకర్షితులవుతారు. ఈ దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పవచ్చు. కుటుంబంలో వస్తే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఈ వారం నెలకొంటుంది. సోదరులు, బంధువుల సలహాల మేరకు నడుచుకుంటూ ప్రశంసలు కూడా అందుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక ఈ వారం తీరే అవకాశం ఉంది. ముఖ్యంగా భూముల క్రయ విక్రయాలని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణకు అన్ని రకాలుగా సన్నాహాలు కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు నూతన హోదాలు లభించే అవకాశం అధికంగా ఉంది. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి కూడా సంతోషకరమైన వార్తలు కొని ఈ వారం అందుతుంది. సాంకేతిక రంగం వారు ప్రధానంగా అదనపు బాధ్యతల నుంచి బయటపడదాం అని ప్రయత్నం చేస్తే ఏమాత్రం కూడా అది వారికి వీలు కాదు. అదనపు బాధ్యతలు మరికొంతకాలం భరించక తప్పదు. మహిళలు ఎవరైతే నూతన విద్య,
ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారు మాత్రం మంచి విజయాలు ఈ వారం సాధిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, మంగళ బుధ శనివారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది, చేసే పని పట్ల శ్రద్ధ ఏకాగ్రత తగ్గుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశివారు పాటించాల్సిన పరిహారం విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేయడం, కనకదార స్తోత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి ఈ వారం ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. ఇక పరిస్థితులు క్రమేపీ కూడా వీరికి అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే అదనపు ఆదాయం సమకూరుతుంది, దీనివల్ల వీరి అవసరాలు కూడా తీరుతాయి. కుటుంబపరంగా వస్తే బంధువులను కలిసి ముఖ్య విషయాలు వారితో చర్చిస్తారు. శుభకార్యాల సందడి కాస్త వీరి ఇంట అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు, గృహ నిర్మాణాలు కూడా చేపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతనోత్సాహంతో ఈ వారం వ్యాపారస్తులు ముందుకు సాగి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం వీరికి పని భారం కాస్త తగ్గుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులతో కాస్త ప్రశాంతంగా సమయాన్ని గడపగలుగుతారు. క్రీడారంగం వారు, కళారంగం వారు, పారిశ్రామిక రంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఈ వారం ఉండవచ్చు. సాంకేతిక రంగం వారు కూడా శుభవార్తలు అధికంగా అందుకుంటారు అని చెప్పొచ్చు. మహిళలేమో స్థిరాస్తి వ్యవహారాల పట్ల ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తొలగిపోవడం వల్ల ఊపిరి పీల్చుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, ఆది సోమ గురువారాల్లో ప్రయాణాలు కాస్త చేయాల్సి వస్తుంది. మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. ఇంటా బయట సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ 3 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహార విషయానికి వస్తే శివపంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు చూసి అందరూ కూడా ప్రశంసిస్తారు, ప్రోత్సహిస్తారు. సమాజ సేవల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులను అనుకూలంగా మలచుకొని ముందడుగు వేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. నిరుద్యోగుల యొక్క ఆశలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ వారం వీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ వారం తొలగే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో విజయాలు సాధిస్తారు. అదేవిధంగా పొదుపు బాటలో ఎలా పయనించాలి అన్ని ఆలోచన చేసి నిపుణులను కూడా సంప్రదించి అటువైపుగా వీరు ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులకు ఇచ్చిన డబ్బు ఏదైనా చేతికి అందకి ఇబ్బంది పడుతుంటే అది కూడా చేతికి అందే అవకాశం ఉంది కాబట్టి మొండి బకాయిలు ఏమన్నా ప్రయత్నం చేసుకోవడం చాలా మంచిది. ఇక కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాలు నిర్వహించే అవకాశం అధికంగా ఉంది. బంధువులు సోదరులతో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి. ఒక చిక్కుముడి లాంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించుకోవడంలో ఈ వారం వీరు విజయాలు సాధిస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు, గతంలో ఆగిపోయినటువంటి ఒప్పందాలు ఏమన్నా ఉంటే తిరిగి వాటిని పునరుద్ధరించుకునే పనిలో ఈ వారం మీరు నిమగ్నమవుతారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. పని విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడరని కూడా చెప్పవచ్చు. ఇక వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి కూడా విశేషంగా కలిసి వస్తుంది. మహిళలు అనుకున్న లక్ష్యాలు అతి సులువుగా వీరు సాధిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే మంగళ బుధ శనివారాల్లో కొద్దిపాటి చికాకులు, అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం శ్రీరాముల యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అవకాశం ఉంటే శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పఠించడం కూడా రోజు చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు సాయం అందిస్తారు. కొన్ని ప్రతిపాదనలు స్నేహితులకు నచ్చకపోవడం, కుటుంబ సభ్యులకు నచ్చకపోవడం వల్ల ఈ వారం వీరు విరమించుకుంటారు అని చెప్పవచ్చు. ఎటు తేలకుండా ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు, కొన్ని సమస్యలు ఈ వారం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి ప్రయత్నం చేయడం చాలా మంచిదని ధనురాశి వారికి చెప్పవచ్చు. అత్యంత నేర్పుతో
ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా ఈ వారం పటాపంచలవుతాయి. అదేవిధంగా విద్యార్థులు కూడా గతంలో చేజారింది అన్న అవకాశం తిరిగి దగ్గర రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం చాలా వరకు కూడా బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు, పొదుపు చర్యలు కూడా పాటిస్తారు. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టాలన్న కోరిక కూడా అధికమవుతుంది. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న విభేదాలన్నీ కూడా తీరుతాయి. కొన్ని వ్యవహారాల్లో పట్టు విడుపు ధోరణి అవలంబిస్తారు. దూరపు బంధువులను కూడా కలుసుకుంటారని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలలో ఒక చక్కటి పరిష్కారాన్ని ఈ వారం కనుగొంటారు. ఇందుకు సంబంధించి నూతన అగ్రిమెంట్లు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాల్లో కొంతకాలంగా ఉన్న ప్రతిష్టంభన సమస్యలన్నీ కూడా తొలగిపోవడం వల్ల ఉత్సాహంగా సాగుతారు. ఆశించిన దానికన్నా కూడా లాభాలు ఎక్కువగా సంపాదిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఇంతకాలం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి. దీనివల్ల కాస్త సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక భరోసా అంటూ వీరికి ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. వైద్య, రాజకీయ, కళారంగం వారు కూడా సంతోషకరమైన సమాచారం ఈ వారం అందుకుంటారు. సాంకేతిక రంగం వారికి విదేశీ కంపెనీల నుంచి పిలుపు అందే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇక మహిళలు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చివరగా చెప్పదగిన చిన్న సూచన, గురు శుక్రవారాలు ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. మనశ్శాంతి కూడా లోపిస్తుంది. ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించకపోవచ్చు. కాబట్టి కాస్త ముందు జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరి ప్రమేయం లేకుండా పూర్తి చేస్తారు. విద్యార్థులు కూడా ఆశించినటువంటి అవకాశాలు సాధిస్తారు. పలుకుబడి బాగా కూడా పెరుగుతుంది. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ అన్వేషణ కూడా ఫలిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్త బయటపడతారు. రుణ బాధలు సైతం కొంతవరకు తగ్గుముఖం పడతాయి. గతంలో చేసిన పొదుపు పథకాల ద్వారా డబ్బు కాస్త పెద్ద మొత్తంలో చేతికందే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇక కుటుంబపరంగా వస్తే బంధువులతో సంబంధ బాంధవ్యాలు బాగా కూడా మెరుగుపడతాయి. భార్యాభర్తల మధ్య కొంతమేర సర్దుబాట్లు కూడా జరుగుతాయి అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు కోర్టు ప్రమేయం లేకుండానే మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన భాగస్వాముల చేరికతో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ఊపందుకుంటాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని భారం కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. అలాగే పై స్థాయి అధికారుల నుంచి ఏమాత్రం కూడా వీరికి ఒత్తిడి పెద్దగా ఉండకపోవచ్చు. మహిళకేమో మానసిక శాంతి అధికమవుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న చక్కటి సూచన ఏంటంటే ఆది సోమవారాలు అన్ని విషయాల పట్ల కూడా జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఆ 2 రోజులు ఏ పని ప్రారంభం చేసినా కూడా కాస్త ముందుకు పెద్దగా సాగకపోవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్త వహించడం మంచిది. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్రాలు పాటిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా మకర రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి ఈ వారం గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎవరి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అని అర్థం చేసుకుని అదే విధంగా ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని కూడా ముందడుగు వేస్తారు. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసి ఒడ్డున పడతారు. అదేవిధంగా ఎవరైతే కొంతమంది వ్యక్తులు వీరిని బాగా పనిగట్టుకుని వ్యతిరేకిస్తున్నారో, ఇబ్బంది పెడతారో అటువంటి వారిని కూడా ఆకట్టుకుని తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఈ వారం మీ రాశి వారు విజయాలు ఎక్కువగా సాధిస్తారు అని చెప్పొచ్చు. పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయానికి ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా నూతన పొదుపు పథకాల్లో కూడా చేరే ప్రయత్నం చేస్తారు. ఎదుటి వ్యక్తి దగ్గర నిలిచిపోయిన డబ్బు ఏదైనా ఉంటే కూడా కొంత ప్రయత్నం చేసుకుంటే అది కూడా చేతికి అందుతుందని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే ఇంట బయట కూడా ఈ వారం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఒక బంధువు నుంచి ముఖ్యమైన విషయాలు కొన్ని గ్రహిస్తారు. సరైన నిర్ణయాలు తీసుకుని కుటుంబ సభ్యులందరినీ కూడా తమ దారిలోకి తెచ్చుకుంటారు అని చెప్పవచ్చు. వివాహాలు,
పుట్టినరోజు వేడుకలు లాంటివి ఎక్కువగా ఈ వారం నిర్వహించే అవకాశం కూడా అధికంగా ఉంది. స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే వాహనం కొనాలి, భూమి కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం ఈ వారం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం మునుపటి కంటే కూడా మంచి లాభాలు సంపాదిస్తారు. అదేవిధంగా వ్యాపార విస్తరణ గురించి కూడా తీవ్రంగా ఆలోచనలు చేస్తారు. ఉద్యోగస్తులకు నూతన హోదాలు దక్కే అవకాశం అధికంగా ఉంది. వీరిలో ఉన్న నైపుణ్యం చూసి ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు అని చెప్పవచ్చు. పారిశ్రామిక, రాజకీయ, కళారంగం వారు కూడా నూతన ఉత్సాహంతో ఈ వారం ముందుకు సాగుతారు. మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది. దీనివల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ వారం చెప్పదగిన ఒక చిన్న సూచన, ఆది, సోమ, మంగళవారాలు కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆ 3 రోజులు కాస్త జాగ్రత్తగా బంధుమిత్రులతో మాట్లాడడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే అన్నపూర్ణాష్టకాన్ని పఠిస్తూ అన్నపూర్ణ మాత్రం నిత్యం స్మరిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి ఎంతో కాలంగా చికాకు పరుస్తున్న కొన్ని సమస్యలు తీరుతాయి. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పద్ధతి ప్రకారంగా అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందే పిలుపు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులు కూడా శుభవార్తలు అందుకుంటారు. గతంలో చేజరిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ తిరిగి ఈ వారం వీరికి చేతికి అందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణ బాధలు కూడా చాలా వరకు తీరుతాయి. ఖర్చులను కూడా బాగా తగ్గించుకుంటారు. కుటుంబపరంగా చూస్తే వివాహ ప్రయత్నాలు చక్కగా కూడా ఈ వారం కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏమన్నా ఉంటే అవి కూడా తీరుతాయి. వీరి యొక్క క్రమశిక్షణ చూసి బంధువులు కూడా ఆశ్చర్యపోతారు. భార్యాభర్తల మధ్య సయోధ్య కూడా నెలకొంటుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. బంగారు ఆభరణాలు, వాహనాలు లాంటివి కొనుగోలు కోసం ప్రయత్నాలు కూడా ఇవన్నీ మీరు అధికంగా చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపార జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులన్నీ కూడా, సమస్యలన్నీ కూడా తీరే సమయం కాబట్టి అటువైపు ప్రయత్నించడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అనుకున్న విధంగా ఉద్యోగస్తులు తమ బాధ్యతలు చేపడతారు. ఏ బాధ్యత చేపట్టినా వాటిని పూర్తయ్యేదాకా వదిలిపెట్టే ప్రయత్నం చెయ్యరు అని చెప్పవచ్చు. వైద్య, రాజకీయ, కళారంగం వారిని కూడా మంచి విజయాలు ఈ వారం వరిస్తాయి. సాంకేతిక రంగం వారు నూతన ప్రాజెక్టులు చేపడతారు. వీరికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం కూడా సాంకేతిక రంగం వారికి, మీనరాశి వారికి పెరిగే అవకాశం కాస్త అధికంగా ఉంది. మహిళలకు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, మంగళ, బుధ, గురువారాలు వీరి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. శనితులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.